నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు మున్సిపాలిటీ పరిధిలో ఇరగవరం రోడ్ ఏరియాలో ప్రత్యేక యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు రాధాకృష్ణ ప్రారంభించారు. కార్యకుల కలవర వెంకటకృష్ణ, బసవ రామకృష్ణ, బి నాగరాజు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో తణుకు మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ పరిశీలించి మాట్లాడుతూ లార్వా దశలోనే దోమ పుట్టుకకు చెక్ పెట్టేందుకు ఈ స్పెషల్ యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, తడి చెత్త పొడి చెత్తలను మూతలు కలిగిన వేరువేరు డస్ట్ బిన్నుల్లో వేసి మున్సిపల్ చెత్త సేకరణ సిబ్బందికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో కొమ్మాయి చెరువుగట్టు అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజా నాగభూషణం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ఈశ్వరెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు, ఈ స్ప్రేయింగ్ నిర్వహణ పరిశీలకులు వంక నాని, ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, మున్సిపల్ ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు బైపాస్ సబ్ స్టేషన్లో లైన్ల మరమ్మతుల నిమిత్తం గురువారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, కొమ్మర సబ్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకులో ఎన్టీఆర్ పార్క్, ఎన్జిఓ కాలనీ, డీమార్ట్ ఏరియా, కొండలమ్మ పుంత ప్రాంతాల్లోనూ, అత్తిలి మండలం కొమ్మర, ఈడూరు, కచ్చిమర్రు, స్కిన్నర్పురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ముప్పర్తిపాడులోని ఎంపీ, యూపీ, ఎంపీపీఎస్ నెంబర్ 2 పాఠశాల విద్యార్థులకు 30,500 రూపాయలు వెచ్చించి వైట్ అండ్ వైట్ యూనిఫారం క్లాత్ను ఈదర శ్రీహరి జ్ఞాపకార్థం ఈదర ఆనందరావు, ప్రేమావతి దంపతులు అందించారు. కార్యక్రమంలో గణపవరం మండల విద్యాశాఖ అధికారి గొర్రెల బాలయ్య, ముప్పర్తిపాడు గ్రామ సర్పంచ్ కర్రి రాధాలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ జానకినాగ వెంకటరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కొప్పాక విశ్వేశ్వరరావు, గ్రామ విద్యాదాత అల్లూరి బద్రీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి నిబద్ధతతో పనిచేసే దేశంలో ఉన్న నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా కార్యకర్తలను గుర్తిస్తారని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి అన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా, సింహాద్రి ఆర్యవైశ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో దువ్వలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 2 మహిళలకు జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చిందని తెలిపారు. జిల్లా కమిటీతో పాటు మండల, గ్రామ కమిటీలు కూడా అన్ని కార్యక్రమంలో ముందుండాలని అన్నారు. ఆర్యవైశ్య కుటుంబాలతో తమ కుటుంబానికి మరుపురాని సాన్నిధ్యం ఉందని తెలిపారు. కార్యక్రమంలో నానాజీ దంపతులను సింహాద్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నాన్ని తాతాజీ, పలువురు బీజేపీ నాయకులు సన్మానించారు. కార్యక్రమ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులను సింహాద్రి ఆర్యవైశ్య సంస్థ సన్మానించింది. ఎందుకంటే ఈవేళ బాబీ అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీలో ఒక నిబద్ధతగా పనిచేసే వారిని ఎప్పుడూ కూడా దేశంలో ఉన్న నాయకులు గుర్తిస్తారు, రాష్ట్రంలో ఉన్న నాయకులు గుర్తిస్తారు, అలాగే జిల్లాలో నాయకులు కూడా గుర్తిస్తారు. అది ఈవేళ సింహాద్రి గుప్తా గారికి ఉపాధ్యక్షుడు చేయడంలో కూడా అది ఒక ఉదాహరణ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవేళ మనకి ఒక ఎంపీ స్థానాన్ని ఇచ్చారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిన కేంద్ర మంత్రి వేలు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు అవనివ్వండి, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, ఈవేళ ఇక్కడ ఉపాధ్యక్షుడిగా సింహాద్రి గుప్తా గారు. రాష్ట్రంలో 2 మహిళలకి జిల్లా అధ్యక్షుల బాధ్యత ఇవ్వడం జరిగింది. అలాగే నా జిల్లాలో కూడా నేను 2 మహిళల మండల ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈవేళ మీ రూరల్ మండలానికి ఒక మహిళా మండల అధ్యక్షురాలని మీ అందరూ కూడా ఇవ్వటం, దానికి ఒక యాస్ట్ వేజ్గా బాబీ చాలా బాగా చేస్తున్నా కూడా తనని తీసి వేరే ఒక మహిళకి ఇవ్వవలసిన అవసరం పార్టీ నిర్ణయించడం మేము ఇవ్వటం జరిగింది. అందుకే ఆ లోటును భర్తీ చేయాలని మళ్ళీ మేము ఇక్కడ ఇదే నుంచి రూరల్ మండలం నుంచి గుప్తా గారిని మేము ఉపాధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది. అలా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ రూరల్ మండలంలో ఉన్నారు. అందు గురించి ఈవేళ ఇలాంటి రూరల్ మండలంలో ఒక ఉపాధ్యక్షుడిని ఇవ్వాలి అని, అది కూడా ఒక విషయం. ఈ నిర్ణయం తీసుకున్నది కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. ఏ కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా జిల్లా పార్టీకి చేసి చూపించిన వ్యక్తి సింహాద్రి గుప్తా గారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వనరుల సంరక్షణ, అకిరా మియావాకి మొక్కల పెంపకం కోసం సరైన సమయంలో చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం రాజానగరం మండలంలో 25 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన
అకిరా మియావాకి మొక్కల పెంపక ప్రదేశాన్ని, పామ్ ఫాంట్, SWPC షెడ్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాటప్పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అకిరా మియావాకి మొక్కల పెంపకం ఒక విశిష్ట ఆలోచన మార్గమని పేర్కొన్నారు. సరైన వాతావరణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వివరించారు. రాజమండ్రి సిటీ 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి ప్రశాంతి బుధవారం క్షేత్రస్థాయిలో వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాటప్పి ప్రశాంతి మాట్లాడుతూ రాజమండ్రి సిటీ పరిధిలో ప్రస్తుతం 241 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు 2026 ప్రత్యేక సార్వత్రిక పునఃసమీక్ష ప్రక్రియను అనుసరించి ఓటర్ల జాబితాకు అనుగుణంగా వారికి సమీపంలో పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరం సెంట్రల్ టొబాకో రీసెర్చ్ స్టేషన్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ సౌజన్యంతో కొబ్బరి రైతుల కోసం సాంకేతిక సామర్థ్య వృద్ధి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్కుల డిప్యూటీ డైరెక్టర్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు డాక్టర్ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోకో బోర్డు అమలు చేస్తున్న పథకాలు, నాటే విత్తన వెరైటీల సమాచారం, నారుమడుల తయారీ, ఇన్సూరెన్స్, సాగు పద్ధతులపై సమగ్రంగా వివరించారు. సెప్టెంబర్ 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను దృష్టిలో ఉంచుకొని మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పెద్ద ఎత్తున పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చర్యలు చేపట్టిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మితో కలిసి వివిధ బీమా సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులు, బాధితుల తరపున న్యాయవాదులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సమావేశమయ్యారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెగూడెంలో నూతనంగా నిర్మితమైన మెగా మార్ట్ వ్యాపార సముదాయాన్ని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామీణ యువకుడు ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూడకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఎదగాలని అన్నారు. పట్టణాలు, గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చిన్న పెద్ద వ్యాపారాలు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. ఈ మెగా మార్ట్ వల్ల స్థానికంగా యువతకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని, ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట. మంచి మాట శత్రువు చెప్పినా వినాలి, చెడ్డదనుకున్నది మిత్రుడు చెప్పినా వినకూడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.